తనపై వచ్చిన ఆరోపణలను నిరూపిస్తే ఊరేసుకుంటానని అన్నారు రైల్వే ఎస్పీ జనార్దన్. నకిలీ సర్టిఫికెట్లతో కనకదుర్గ ఉద్యోగం సంపాదించిందని తెలిపారు ఆయన. ఆ విషయాన్ని ప్రశ్నించినందుకే తనపై ఆరోపణలు చేస్తుంది అని అంటున్న జనార్దన్తో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. రైల్వే ఎస్పీ జనార్దన్ పైన ఒక కేసు నమోదైంది. అయితే ఆయన కార్యాలయంలో పనిచేస్తున్న మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి మహిళ కొన్ని ఆరోపణలు చేస్తుంది. దానికి సంబంధించి ప్రస్తుతానికి మనదానికి రైల్వే ఎస్పీ జనార్దన్ గారు సార్ చెప్పండి, అసలు మహిళ చేస్తున్న ఆరోపణలు ఏంటి? మీ పైన కొన్ని ఎలిగేషన్ చేస్తూ ఒక కేసు ఇవ్వడం జరిగింది. దానిపైన ఇప్పటికే ఒక కేసు నమోదైంది. హైకోర్టు వరకు కూడా కేసు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? ఈ కేసు దయచేసి అందరికి తెలియపరిచేది ఏంటంటే, ఆమె నా ఒక్కని మీద పెట్టలేదండి. నేను ఒక్కరిని ఆమె లైంగిక వేధింపులు చేస్తున్నాను అనేది సత్యదూరం. అంటే అందరికీ అది రాంగ్ సిగ్నల్గా పోతుంది. యాక్చువల్గా ఆమె ముగ్గురి మీద లైంగిక వేధింపులని కేసు పెట్టింది. ఆమె మా మీద నానా రకాల అలిగేషన్స్ చేసింది. ఫస్ట్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన అలిగేషన్లో బాబురావు అనే క్లర్కు ఆ డోర్ దగ్గర నుంచి ఆమెను నెట్టినట్టు, అంటే సెక్సువల్ అసాల్ట్ కొరకు నా మీద నా వైపు నెడితే ఆమె ఏవో గారి దగ్గర వచ్చి ఆగినట్టు, ఏవో గారు ఆమెను పట్టుకొని అది ఇది అని చెప్పినట్టు నేను పోయి ఆమె చేయి పట్టుకున్నట్టుగా చెప్పింది. ఇది నంబర్ 1 అలిగేషన్. నంబర్ 2 అలిగేషన్ వచ్చి హైకోర్టులో దాన్ని అగ్రివేట్ చేస్తూ అక్కడ స్వర్నిన్ అఫిడవిట్ అంటారు దాన్ని. దాంట్లో మెన్షన్ ఏం చేసిందంటే, నా ఆఫీసులో మేమంతా ఆమెను అబ్యూజ్ చేసినట్టు, తిట్టినట్టుగా, తర్వాత హ్యూమిలేట్ చేసినట్టుగా, సెక్సువల్ అసాల్ట్గా నేను వెళ్ళి అందరు ఆఫీసర్ల ముందు, అంత స్టాఫ్ ముందు ఆమెను కౌలించుకున్నట్టుగా నా మీద అలిగేషన్స్ పెట్టింది. సో దాని మీద హైకోర్టు కేసు రిజిస్టర్ చేయమంటే ఇప్పుడు కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. దీంట్లో నేను చెప్పేది ఒకటి, తాను ½ అన్ అవర్ కూడా నాతో పని చేయలేదు. నా దగ్గర ఇంటరాక్ట్ అయింది హార్డ్లీ ఫస్ట్ రోజు ఒక 5 నిమిషాలు, సెకండ్ రోజు 5 నుంచి 10 నిమిషాలు. దీని లోపలనే సెక్సువల్ అసాల్ట్ నేను, ఏవో మల్లిక గారు, బాబురావు గారు ముగ్గురం కలిసి చేసినట్టు పెట్టింది. రేపు ఇన్వెస్టిగేషన్లో ఇది తెలిసిపోతే దీంట్లో సత్యం ఎంత అబద్ధం ఎంత, ఒక లేడీ ముందు ఇంకో లేడీ ఒక ఛాంబర్లో అందరు ఆఫీసర్ల ముందు నేను సెక్సువల్ అసాల్ట్ చేసినామని, మేము ముగ్గురం కలిసి చేసినామనేది అది ఎంత సత్య దూరమో మీరే దయచేసి ఆలోచించాలని మనవి చేస్తున్నాను. ఇక రెండోది, ఇలాంటి మహిళలు మా ఆఫీస్లో చాలామంది ఉన్నారు. 10 మంది క్లర్క్లు అది ఆఫీస్లో ఉంటారు. ఉమెన్ కానిస్టేబుల్ వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఈ 11 నెలల నుంచి పాపం ఇంకా వాళ్ళు నాతో కలిసి వాళ్ళ దగ్గర నుంచి చిన్న అలిగేషన్స్ లేదు. బట్ ఈమె 10-15 నిమిషాలు ఇంటరాక్ట్ కాగానే సెక్సువల్ అసాల్ట్స్ అని మా ముగ్గురి మీద కేసు పెట్టింది. నా ఒక్కరి మీద అనేది చాలా తప్పు. నేను సాధలేదు, అందులో నేను ఒక్కరిని. ఇక అదే కాకుండా ఈ యొక్క కనకదుర్గ గారికి పాస్ట్ హ్యాబిట్ ఏంటంటే, ఎప్పుడు సెక్సువల్ అసాల్ట్ లేదా సెక్సువల్ హరాస్మెంట్ అని ఎప్పుడు పిటిషన్లు పెడుతూనే ఉంటుంది. ఆమె అపాయింట్మెంట్ అయిన నుంచి రేంజ్ ఆఫీస్ అని మాకన్నా పెద్ద ఆఫీస్ అక్కడ ఉద్యోగం చేసినప్పుడు అక్కడున్న స్టాఫ్ మీద పెట్టింది. తర్వాత మళ్ళీ రైల్వే పోలీస్ ఆఫీస్కి వచ్చింది. ఇక్కడ నా గతంలో ఉన్న ఎస్పీ గారి మీద కూడా ఇట్లనే అలిగేషన్ పెట్టింది. దాని తర్వాత వాళ్ళ మేల్ కొలీగ్స్ ఉంటారు, క్లర్క్స్, వాళ్ళంతా కూడా హరాస్ చేస్తున్నారని హ్యూమన్ రైట్స్ కమిషన్కు అక్కడిక్కడ అన్ని పిటిషన్లు పెట్టింది. ఆమెకు ఈ హరాస్మెంట్, సెక్సువల్ హరాస్మెంట్ అనే పదాలు ఆమెకు ఊతపదంగా ఉండి ఎప్పుడు కూడా ఇది చేస్తుంటుంది. అంటే మీ పైన పెట్టడానికి వల్ల ప్రధాన కారణం ఏంటి? ఇప్పటివరకు ఉద్దేశం ఏంటి? దానికి సంబంధించి ఏమనుకుంటుంది? ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అది నాకైతే ఆమె మనసులో ఏముందో నాకు తెలియదు. ఆమె ఎందుకు పెట్టింది కూడా తెలియదు. బట్ నేను ఆమె విషయంలో కొంచెం ఒక రిపోర్ట్ తయారు చేయడం అనేది జరిగింది. ఆ రిపోర్ట్ ఏంటంటే, తాను ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఒక ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ తోటి ఉద్యోగం సంపాదించిందని, పోలీసు వెరిఫికేషన్, కాంప్రహెన్సివ్ పోలీస్ వెరిఫికేషన్ ఆమె ఉద్యోగానికి ముందు జరగలేదని, తాను ఇవన్నీ మేనేజ్ చేసుకొని తనకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి, తనకున్న దీంతో చేసుకొని వచ్చిందని. సో ఎప్పుడు కూడా ఉద్యోగంలో ఏదో ఒక హడిల్ క్రియేట్ చేస్తూనే ఉంటుందని ఒక రిపోర్ట్ ఉన్నది. ఈమె మీద రేంజ్ ఆఫీస్ అంటే అడిషనల్ డీజీ రైల్వేస్ అక్కడ ఆఫీస్లో ఈమె పనిచేసేటప్పుడు ఈమె సర్టిఫికేట్స్ పైన అలిగేషన్స్ కూడా ఇచ్చారు. అది కూడా సరిగా ప్రాపర్గా ఏమి ఎంక్వైరీ కాకుండా చూసుకున్నదని, అప్పుడు సిక్ రిపోర్ట్ చేసి ఉద్యోగం నుంచి అదైందని, దాని మీద తనకు పనిష్మెంట్ దొరికింది అనేది ఇదంతా రికార్డు పరంగా ఉన్నది.
సో దాని సందర్భంగా ఈమె సిక్ రిపోర్ట్ చేసినప్పుడు ఫస్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, మాకు బోర్డుకు రాయవలసి వస్తుంది. అది రాసిను నేను రాకముందు, నేను వచ్చినాక ఒకసారి రాసినాను. సెకండ్ మెడికల్ బోర్డు ఒపీనియన్ పొమ్మని పోలేదు. అప్పుడు ఇవన్నీ చేస్తే మా స్టాఫ్ చెప్పారు, ఈమె మీరు ఇట్లా అలిగేషన్ రాదు సార్, ఉద్యోగం రాదు, ఇట్లా చేస్తుంటుంది అంటే నేను ఆ ఫైల్ చూసినప్పుడు ఆమె మీద ఉన్న అలిగేషన్స్ ఫ్రెమా ఫేసి ఆన్ రికార్డుగా నాకు నిజమని తెలిసింది. బట్ ఇంత లోపల నాకు ట్రైనింగ్ రావడం అయింది, 3 నెలలు డ్యూటీలు, ట్రైనింగ్, బందోబస్తులు, దాని మీద వెళ్ళిపోయినాను. సో తర్వాత నేను ఈ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంలో బహుశా ఇదేమన్నా ఆమెకు సమాచారం తెలిసి ఉండి మరి తను ఇట్లా వచ్చింది, ఒకరోజు 5 నిమిషాలతో నాతో ఇంటరాక్ట్ అయింది. ఆ రోజు ఏం లేదు. రెండో రోజు 5 నుంచి 10 నిమిషాల లోపల ఇంటరాక్ట్ అయింది నా ఛాంబర్లో. ఇంతలోపల అలిగేషన్ చేసింది. బహుశా ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రిలేటెడ్ ఎంక్వైరీ సర్టిఫికెట్స్ ఫ్రాడ్ అనేది నేను అది చేసినందుకే నా మీద కక్ష కట్టుకొని చేసిందేమో అని నా భావన, నా ఆలోచన. అయితే నేను పంపిన రిపోర్ట్ ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ జరుగుతుంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీద, తర్వాత పోలీస్ వెరిఫికేషన్ ఎందుకు కాలేదనే దాని మీద. ఎంత ఘోరమైన గ్రీవియస్ అలిగేషన్ అంటే అన్బెరబుల్ అలిగేషన్. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫాల్స్. ఇఫ్ షీ ప్రూవ్స్ ఐ విల్ హ్యాంగ్ మై సెల్ఫ్. జనార్దన్ గారు తాను ఎలాంటి సెక్సువల్ అసాల్ట్ పాల్పడలేదు, అంతేకాకుండా ఏవో గారు కావచ్చు, వాటి బాబురావు కావచ్చు, ముగ్గురంగులు సెక్సువల్ అసాల్ట్ చేసినట్లుగా ఆమె చెప్తున్నారు. అయితే దానికి సంబంధించి పూర్తిగా బేస్లెస్ ఎలిగేషన్. ఒకవేళ అధికంగా ప్రూవ్ అయితే తాను సెల్ఫ్ హ్యాంగ్ చేసుకునే సిద్ధంగా ఉన్నా అని చెప్పి అటు జనార్దన్ గారు చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఈ కేసు పూర్తిగా ఒక సంచలనం రేకొచ్చింది. మరోవైపు దీనికి సంబంధించి పూర్తిగా ఇప్పటికీ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరుగుతున్నట్లుగా సమాచారం ఉంది. కెమెరా పర్సన్ ప్రభాకర్తో రమేష్ వెట్ల, ఎన్టీవీ.